హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సమ్మర్లో చల్లగా ఉండే ఒక మంచి రెసిపీ ఆంపన్న. చాలా బాగుంటుంది రెసిపీ. పచ్చి మామిడికాయలతో ఈ పచ్చి మామిడికాయలతో చేసి ఒక జ్యూస్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం, చాలా లిమిటెడ్ స్పైసెస్, అవి కూడా వేడిని తగ్గించే స్పైసెస్ వాడతాం అనమాట. చాలా మంచి రెసిపీ, ట్రై చేద్దాం ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, జనరల్గా అది పంచదార వాడతారు, నేను ఇక్కడ బెల్లం అండ్ తేనె రెండు వాడుతున్నా. అండ్ సోంపులు, జీలకర్ర, మిరియాలు, బ్లాక్ సాల్ట్, అల్లం, యాలకుల పొడి అండ్ మింట్, తులసాకులు, అలాగే పచ్చి మామిడికాయ. ఫస్ట్ ఈ పచ్చి మామిడికాయలు తీసుకుని 4 ఘాట్లు పెట్టుకుందాం. టిప్ ఉంది కదా, దీన్ని కట్ చేసేద్దాం. ఇలా 5 మామిడికాయలు తీసుకుని కట్ చేసి పెట్టాను. అలాగే 2 కొంచెం పండినవి మామిడికాయ ముక్కలు తీసుకున్నాం, ఎందుకంటే కలర్ కోసం. ఆంపన్నులు ఎల్లో కలర్ రావడం కోసం కొంచెం సెమీ రైపెన్ కూడా యూజ్ చేశాను. ఇక్కడ ఒక కడాయి వాటర్ తీసుకుందాం. వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే మామిడికాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచు అల్లం వేసుకుందాం. అలాగే కొంచెం మింట్ అంటే పుదీనా. మ్యాంగో యాక్చువల్గా ఇండియాలో 5,000 సంవత్సరాల నుంచి ఇది సాగులో ఉన్నట్లు మనకు తెలుస్తున్న వాస్తవం. ఇండియా నుంచి పోర్చుగీస్ వారు ఫస్ట్ సౌత్ ఆఫ్రికాకి, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించిందనమాట. అది మన యొక్క మ్యాంగో యొక్క చరిత్ర. ఒక 8 నుంచి 10 నిమిషాల టైంలో హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే సూపర్ సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి మన మామిడికాయలు దించిన వెంటనే కూలింగ్ వాటర్ యాడ్ చేసేద్దాం పైన, ఎందుకంటే కొంచెం కూల్ అయితే మనకి పీల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కూల్ అయిన తర్వాత మొత్తం పీల్ చేసేయాలి, టెంక్ నుంచి అండ్ స్కిన్ నుంచి మొత్తాన్ని పీల్ చేసేసి మనం ఒక బౌల్లో తీసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక కడాయిలో మళ్ళీ సెకండ్ టైం కుక్ చేసుకుందాం. ఈ గుజ్జుని దాంట్లో మళ్ళీ కొంచెం బ్లాక్ సాల్ట్, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం తులసాకులు వేసుకుందాం. అలాగే ఒక 2 కప్పుల వరకు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు వేస్తున్నా, తర్వాత ఒక కప్పు వేస్తాను. ఇక్కడ షుగర్ కూడా వాడుకోవచ్చు, బట్ నేనైతే బెల్లం వాడుతున్నా. బెల్లం మంచిది అండ్ తేనె కూడా వాడుతున్నా, తేనె కూడా మంచిది కాబట్టి, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. యాక్చువల్ షుగర్ యూజ్ చేయకూడదు అనమాట. వైట్ షుగర్ అంతా సల్ఫర్ షుగర్ అనమాట, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అలాగే లాస్ట్లో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఈ ఆంపన్నాకి. తర్వాత దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవడమే. హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నా. ఇందాక చెప్పాను కదా, ఒక కప్పు మళ్ళీ తర్వాత యాడ్ చేస్తానని. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు జాగరీ యాడ్ చేస్తాను. ఇది కూడా బ్రౌన్ జాగరీ, ఎల్లో జాగరీ కాదు. ఎల్లో జాగరీలో కూడా సల్ఫర్ ఉంటుందన్నమాట. సో ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనకి పన్న రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూల్. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ మాంజిఫెరా ఇండికా. సో ఇండికా అంటే ఇండియాలో పుట్టింది కాబట్టి ఇండికా అనే పేరు వచ్చిందనమాట, సైంటిఫిక్ నేమ్. ఇప్పుడు ఆంపన్నలోకి మసాలా తయారు చేసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే అసలైన కూలింగ్ ఏజెంట్స్ ఉండే మసాలా అనమాట. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సోంపు గింజలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ యూనిఫామ్ కుకింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మసాలాను డ్రై రోస్ట్ చేసేటప్పుడు 2-3 నిమిషాలకి ఈ మసాలా రెడీ అయిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఈ మామిడి పండుకి మ్యాంగో అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే, పోర్చుగీస్ పదమైనటువంటి మంగా అనే పదం నుంచి ఈ పదం డెరివేట్ అయిందని ఒక స్టోరీ అనమాట. ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఆంపన్న మెయిన్ లిక్విడ్ ఇది. దీన్ని ఇప్పుడు మనం డ్రింక్ కలుపుదాం. ఆంపన్న డ్రింక్ ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా తీసుకుందాం గ్లాసులోకి. దాంట్లో మనం ఐస్ గడ్డలు వేసుకుందాం కొద్దిగా, అలాగే కొంచెం తేనె వేసుకుందాం స్వీట్నెస్ కోసం. అలాగే ఇందులో కొంచెం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక 1/2 టీ స్పూన్ 2 గ్లాసుల్లోను, కొంచెం మింటాకులు, అలాగే ఫుల్ కూలింగ్ వాటర్ వేసేద్దాం. అంతే, దీన్ని బాగా మిక్స్ చేసుకుని తాగేస్తే అంతే, డ్రింక్ రెడీ అయిపోయిందండి ఆంపన్న. మ్యాంగోలో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల కూలింగ్ ఇస్తుంది అనమాట బాడీకి. అలాగే మసాలాలో ఉన్న జీలకర్ర, సోంపు వీటిలో కూడా కూలింగ్ ఇచ్చే లక్షణాలు చాలా ఎక్కువ అనమాట. ఈ ఆంపన్న బేస్ని ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజుల వరకు
పాడవకుండా ఉంటుందన్నమాట. బెస్ట్ డ్రింక్ ఇన్ సమ్మర్ అనమాట. మంచిగా ఉంటుంది, చలవ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంది, అన్ని రకాలుగా మంచిది అనమాట ఈ డ్రింక్ తాగడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అండ్ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.